రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రోజున సీఎం సహాయక నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన అనారోగ్య బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఆర్థిక సహాయం కింద సీఎం సహాయక నిధి నుండి 61,70,000 రూపాయల విలువ గల సీఎం సహాయక నిధి చెక్కులను నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరికీ తెలుసు, ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతా ఉంది. 2 లక్షల రుణమాఫీ కూడా చేసినాం. ఇంకా ఎవరెవరికైతే కొన్ని బ్యాంకుల ద్వారా ఇబ్బంది అవుతా ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తాం. ఇది మా మాట, ప్రభుత్వం మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే గతంలో నేను ఎమ్మెల్యే అయినాక చూస్తా ఉన్నా, చాలా మంది వస్తా ఉన్నారు. మేము అప్లై చేసి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, వస్తలేవు అని చెప్పి అవి రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇది నేను 3వసారి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం. ఈరోజు దాదాపుగా 67 లక్షల రూపాయల ఇలా మెడికల్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం. దాంట్లో రామగుండం మండలానికి సంబంధించి 118, రామగుండం మన కార్పొరేషన్ సంబంధించిన 118 లబ్ధిదారులు అయితే 45 లక్షల రూపాయలు ఒక కార్పొరేషన్లోనే ఇస్తా ఉన్నాం. పాలకుర్తి మండలానికి కానీ 32 మంది లబ్ధిదారులకి 8,76,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంతర్గాంకి వచ్చేసి 30 లబ్ధిదారులు అయితే 8,02,000 రూపాయలు అంతర్గాంకి ఇస్తా ఉన్నాం. దాంతో పాటు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఎల్ఓసీలు రామగుండం నుంచే ఇప్పించగలిగామని చెప్పి అలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఎల్ఓసీలు అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి అక్కడ హాస్పిటల్ వారికి ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి 9 లక్షలు 10 లక్షలు ఇప్పించినటువంటి అవకాశం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు కల్పించడం, వారికి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎవరైతే ఉన్నారో మీరు గోదావరి ఖండంలో ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది త్వరితగతిగా రావడం, మరి దాంతో కాకుండా ఈ రామగుండాన్ని పూర్తిగా పూర్వవైభవం తీసుకురావడానికి అభివృద్ధి అంశంలో గట్టిగా పనిచేస్తూ ముందుకు పోతా ఉంది. మరి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా మరి 10 మందికి తెలియజేసి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రాంతంలో పూర్వవైభవం తీసుకురావడానికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించే విషయంలో మరి అలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో పాటు రామగుండంలో ఇంకా కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది. త్వరలో దాని కార్యాచరణ జరుగుతుందనే ఒక నమ్మకాన్ని మరి ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మీ యొక్క సంక్షేమం, మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క సంతోషాన్ని చూడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. మన పిల్లల భవిష్యత్తు, చదువుకున్న వారికి ఉద్యోగ కల్పన కల్పించడమే ఈ ప్రభుత్వ ఆలోచన. కాబట్టి మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏ రకంగా అయితే నన్ను ఆశీర్వదించినారో, మొన్న పార్లమెంట్ లో ఎంపీ ఎలక్షన్ లో ఆశీర్వదించినారో, భవిష్యత్తులో మేము చేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరంతరం అదే మాదిరిగా ఆశీర్వదిస్తూ, అభిమానిస్తూ, ఆదరిస్తూ ఉండాలని చెప్పి చేతులు జోడించి కోరుతూ, నిరంతరం మీ సేవలో నేను, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీతో పాటు కలిసి నడవడానికి ముందుకుంటాం. దయచేసి మీరు చూస్తా ఉన్నారు, ఇలా దాదాపుగా
8 నెలల కాలం వచ్చింది. 3 నెలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 3 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ల కోడ్లలో పోయింది. ప్రభుత్వం మొదలైంది 2 నెలల నుంచే. కానీ ఈ 8 నెలలు మేము ఎన్నికల ముందు ఏ రకంగా అయితే వాడవాడ తిరిగినామో, ఎన్నికల ముందు ఏ రకంగా అయితే మీ అందరితో కలుస్తున్నామో, ఈ రోజు కూడా నిరంతరం ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రజలతో కలిసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. శ్రీకృష్ణాష్టమి ఇవాళ కృష్ణుడి జయంతి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ కృష్ణుడి యొక్క చల్లని చూపు మన నగరం, మన నియోజకవర్గం ఉండాలి, మన రాష్ట్రం మీద ఉండాలి. మీ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.